సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు. అయితే 25 ఏళ్ల క్రితం రాజకుమారుడు సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ జూలై 30వ తారీఖున ఆ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు కూడా పూర్తయింది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9వ తారీఖు మురారి సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అందరి హీరోల సినిమాల్లో కూడాను ఆ పాత రికార్డులన్నిటినీ కూడా మురారి సినిమా బద్దలు చేసింది. నిజానికి మురారి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇంత అప్లాజ్ గానీ ఇంత సంబరమైనటువంటి వాతావరణం గానీ థియేటర్స్ లో కనిపించి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను అప్పుడు మచిలీపట్నం రామ్ శాంతి థియేటర్ లో ఈ సినిమా చూశాను. ఆ సినిమా చూసినప్పుడు సినిమా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. టెక్నికల్ గా గానీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ పరంగా గానీ ముఖ్యంగా మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ గానీ అల్టిమేట్ అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజున మురారి సినిమాతో అందులోని పాత్రలతో యూత్ కనెక్ట్ అయిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా దాదాపు 23 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమాని ప్రేక్షకులు అంతగా మనసులోకి తీసుకుంటున్నారా అనిపిస్తుంది. అయితే కుర్రాళ్ళు థియేటర్స్ లో డాన్సులు చేశారు. మహేష్ బాబు సోనాలి బింద్రే పెళ్లి పాట తెర మీద వస్తుంటే అక్షింతలు చల్లారు. రిలీజ్ కు ముందే దాదాపు ₹1 కోటి ఈ సినిమా గ్రాస్ టికెట్స్ రూపంలో వచ్చిందని చెప్పారు. అలానే శుక్రవారము శనివారం కేవలం 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 7 కోట్ల పైగా వసూలు చేసిందంట. అంటే ఒక రిలీజ్ లో ఏ సినిమా కూడా సాధించినటువంటి రేర్ ఫిట్ ని మురారి సాధించిందని చెప్పుకోవాలి. ఈ సినిమా ఈ రోజు ఇంత సంబరమైన వాతావరణంలో విడుదలయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సందర్భంలో నాకు ఆ షూటింగ్ ముచ్చట్లు కొన్ని గుర్తొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఎన్నో రకాల వార్తలు సినిమా ఫీల్డ్ లో అంటే ఫిలిం నగర్ లో ప్రచారంలో ఉండేవి. ఎన్ రామలింగేశ్వర ఈ సినిమా నిర్మాత. ఆయన కృష్ణ గారికి వీరాభిమాని. నేను కృష్ణ గారితోనే సినిమాలు తీస్తానని చెప్పి మరి కృష్ణ గారితో సినిమాలు తీసిన వ్యక్తి. అలాంటి ఆయన మహేష్ బాబు హీరో అయిన తర్వాత అతనితో సినిమా చేయాలి అనుకున్నప్పుడు సరే కృష్ణవంశీ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా సినిమా తీయండి అన్నారు. కృష్ణ గారు కూడా అంగీకరించారు, గోయా హెడ్ అన్నారు. మహేష్ బాబు రాజకుమారుడు తర్వాత ఆ సినిమా 100 డేస్ ఆడింది. అలాగే యువరాజు కూడా 100 డేస్ ఆడింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 3వ సినిమా వంశీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటు వంశీ ఫ్లాప్ అయి మహేష్ బాబు, ఆశించిన స్థాయిలో సముద్రం ఆడిక కృష్ణవంశీ, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్ రామలింగేశ్వరరావు సినిమా. అంటే ఒక కసితో ఎలాగైనా ఒక సక్సెస్ సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఇటు హీరో ఇటు డైరెక్టర్ కలిసి స్టార్ట్ చేసిన సినిమా మురారి. మురారి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రకరకాల వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టాయి. ఎన్ రామలింగేశ్వరరావు గారికి ఏమో కృష్ణ అంటే అభిమానం, ఆయన నిర్మాణం విషయంలో రాజీ పడరు, ఎంత ఖర్చైనా పర్లేదు అంటున్నారు. దానిని చూసి కృష్ణవంశీ అసలు డబ్బులని నీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతుండేది. ఎందుకంటే ఆ సినిమా మేకింగ్ గురించి కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ఆర్టిస్టుల గురించి కానీ ఒక్కొక్క సీన్ తీస్తున్న విధానం కానీ చూసినప్పుడు చాలా మంది ఏంటి కృష్ణవంశీ ఒక 2 గంటల సినిమా తీస్తున్నాడా, 3 గంటల సినిమా తీస్తున్నాడా, 4 గంటల సినిమా తీస్తున్నాడా అర్థమై ఉండేది కదా. నిజానికి ఇవాళ కనుక మురారి సినిమా షూటింగ్ జరిగి ఉంటే దీన్ని కూడా 2 పార్టీలు తీసుండేవాళ్ళేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అందులో పెళ్లికి సంబంధించినటువంటి సీన్స్ చిత్రీకరించినప్పుడు చాలా రోజుల పాటు తీశారు దాన్ని. ప్రతిరోజు కూడాను కృష్ణవంశీ పొద్దున్న రాగానే నాకు ఫ్రెష్ గా ఉండాలి బంతిపూలు, నిన్న వేసి తీసేసేయండి మళ్ళీ తెప్పించండి అని ప్రతిరోజు బంతిపూలను తెప్పించేవాళ్ళు, మాలలు కడుతూ ఉండేవాళ్ళు. ఓ పక్క నుండి ఆ ప్రొడక్షన్ టీము, అందులో పనిచేసే వర్కర్స్ వీళ్ళందరూ కూడా అలా లారీల కొద్ది బంతిపూలు ఆ సినిమా పర్టికులర్ గా ఆ సీన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఊరికి వస్తుండేయట, ఆ ప్రాంతానికి, ఆ సెట్ కి. అలాంటి మురారి సినిమాని అంత కసితో కృష్ణవంశీ తీసిన తర్వాత రిలీజ్ అయినప్పుడు కూడా మంచి అప్లాజ్ వచ్చింది. కానీ ఒక చిన్న ఇదేమిటి అంటే లెంత్ ఎక్కువైంది. సినిమాని కొద్దిగా ట్రిమ్ చేస్తే బాగుంటుంది, అంతసేపు సినిమాని చూడడం అనేది అప్పటికి కష్టము అనేటువంటి ఒకటి స్ప్రెడ్ అయిపోయేసరికి ఎన్ రామలింగేశ్వరరావు భయపడ్డారు. కృష్ణవంశీ గారు కాస్త సినిమాని లెంత్ తగ్గించమని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి కాస్త లెంత్ తగ్గిద్దామని అంటే కృష్ణవంశీ ససేమిరా అన్నారట. లేదు ఆ సినిమాని గనక అలా చూస్తేనే ఆ ఫీల్ అనేది ఉంటుంది, లేదంటే ఫీల్ మిస్ అవుతారు ఆడియన్స్, ఇక గందరగోళానికి గురవుతారు. కాబట్టి వద్దండి అలాగే ఉండనియండి, ఏం పర్లేదు అన్నాడు. కానీ కారణం తెలీదు. అంటే నిర్మాత మాట మీద లేకపోతే ఎగ్జిబిటర్స్ మాట మీద లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి మేరకు తెలియదు కానీ చాలా థియేటర్లో సినిమాని ట్రిమ్ చేస్తారు. అప్పుడంటే రీల్స్ పద్ధతిలో సినిమా ప్రదర్శన ఉండేది కాబట్టి ఏ థియేటర్ వాడికి కావాల్సినట్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ ఎడిట్ చేసేసుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ శాటిలైట్ లో అలాంటిది కుదరదు. మేకర్స్ అనుకుంటే తప్పితే ఒక సినిమాని ఎడిట్ చేసి ప్రదర్శించడం అనేది
జరిగే ప్రసక్తే లేదు ఇప్పుడైతే గనక. కానీ అప్పుడు అలా జరిగింది. అయితే కృష్ణవంశీ మాత్రము ఆ సినిమా మీద, దాని విజయం మీద ఆయనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండి ఆయన తూర్పుగోదావరి సినిమాకి ఆ సినిమా రైట్స్ తీసుకున్నారు, మురారి రైట్స్. కాబట్టి ఆయన ఏం చేశారంటే నా జిల్లాలో మాత్రము నేను కట్ చేయను, ఉన్నట్టుగానే ఆడిస్తాను, మిగిలిన వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఇంకా అని ఆయన వదిలిపెట్టేశారు. గోదావరి జిల్లాలో మాత్రము ఆ సినిమా యాజ్ గా అలాగే అదే నిడివితో ప్రదర్శితమైంది. కృష్ణవంశీ గారు చెప్పేది ఏంటంటే, కొందరు అంటుంటారు మురారి సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ కాదు, కొన్ని చోట్ల లాస్ వచ్చిందట అని. కానీ ఆయన చెప్పింది ఏమిటి అంటే, ఈ మధ్య చెప్పారు ఆయన, 55 లక్షలకి నేను నా జిల్లాకి కొంటే నాకు 1,30,00,000 రూపాయలు ఆ సినిమా కలెక్ట్ చేసి పెట్టింది. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి మురారి హిట్టా కాదా అని చెప్పి కృష్ణవంశీ చెప్పారు. ఏదేమైనా కానీ మురారి అనేది మహేష్ బాబు సినిమాల్లో ఒక క్లాసిక్ మూవీ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు, మొదటిసారి రిలీజ్ అయినప్పుడు కంటే కూడా గొప్పగా అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కానీ దాన్ని రిసీవ్ చేసుకోవడం అన్నది విశేషమనే అనుకోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు వేరే సినిమాలు కూడా ఇలా రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అభిమానులు అనుకోవడం సహజం. ఎందుకు అంటే మహేష్ బాబు నటించినటువంటి టక్కరి దొంగ అప్పట్లో కమర్షియల్ గా పెద్ద గ్రాండ్ సక్సెస్ సాధించకపోవచ్చు, కానీ ఆ సినిమా కూడా రిలీజ్ చేస్తే చూడాలని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్ కలిసి నటించినటువంటి ఫస్ట్ సినిమా వంశీ, ఆ సినిమా కూడా అప్పట్లో పెద్ద ఆడలేదు, బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఆ సినిమా. కానీ ఆ సినిమా కూడా రిలీజ్ చేస్తే చూడాలి అనేటువంటిది ఫ్యాన్స్ అభిమతం. ఈ రెండు ఎప్పుడు తిరుగుతాయో చూడాల్సి ఉంటుంది.